హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో మనం ఇప్పటి నుంచి డైలీ వన్ వీడియో మ్యాథ్స్కి సంబంధించిన ప్రాక్టీస్ సెట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ ప్రాక్టీస్ సెట్ వచ్చేసి ప్రీవియస్లో ఆర్ఆర్బీ గ్రూప్ డిలో జరిగిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఏ మరియు బి అనే రెండు సంఖ్యలు మూడో సంఖ్య సి కంటే వరుసగా 15% మరియు 32% తక్కువగా ఉంటాయి. సంఖ్య ఏ కంటే బి సంఖ్య ఎంత శాతం తక్కువ? సో ఫ్రెండ్స్, ముందుగా మనం సి కంటే మనం ముందుగా సి యొక్క శాతం తెలుదు కాబట్టి సి యొక్క శాతం వచ్చేసి 100 తీసుకుందాం. సో వరుసగా 15% మరియు 32% తక్కువగా అన్నాడు కాబట్టి సో సి నుంచి ఏ యొక్క శాతం 15% తక్కువ ఉన్నాడు కాబట్టి 85%. అదేవిధంగా సి నుంచి బి యొక్క శాతం 32% తక్కువ కాబట్టి 68%. సో వాడక్కడ సంఖ్య ఏ కంటే బి సంఖ్య ఎంత శాతం తక్కువ అన్నాడు ఫ్రెండ్స్. సో ఏ కంటే బి సంఖ్య ఎంత శాతం తక్కువ. సో వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఫ్రెండ్స్. సో ఏ యొక్క శాతం 85, వీడి యొక్క డిఫరెన్స్ 17 ఇంటూ శాతం ఉన్నాడు కాబట్టి 100 ఫ్రెండ్స్. సో 17 5 జా 85, 5 2 జా 10, 20% ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఫ్రాక్షన్కి సంబంధించింది. సో ఈ క్వశ్చన్లో ఏం లేదు ఫ్రెండ్స్. సో సేమ్ నెంబర్స్ వచ్చి డిఫరెన్స్ సేమ్ ఉంటే న్యూమరేటర్ డినామినేటర్. సో ఈ విధంగా చేయండి. 7 + 7 14, 14 + 7 21, 21 + 7 28. సో 28 కాబట్టి 8 తీసుకోండి. సో 2 అట్లనే పెట్టుకోండి. సేమ్ 28 7 + 7 14, 14 + 7 21, 21 + 7 వచ్చి 28, 28 + 2 30. సో 0 తీసుకోండి. సో సేమ్ 28 అవుతుంది కదా, 28 + 3 31. సో ఇదే విధంగా 31 వేసుకోండి. సో ప్లస్ ఉంది కాబట్టి మనం ప్లస్ తీసుకొని న్యూమరేటర్ వచ్చేసి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. సో న్యూమరేటర్ 10 వేసుకోండి. సో డినామినేటర్లో సేమ్ కామన్ నెంబర్ ఉంది కాబట్టి 5 తీసుకోండి. సో 5తో డివైడ్ చేస్తే 5 2 జా 10. సో టోటల్ 310. సో ఈజీ ఫ్రెండ్స్, సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్ ఇది. సో థర్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మూడు సంఖ్యల నిష్పత్తి 4:5:7 మరియు వాటి కనిష్ట సాధారణ ఎల్సిఎం వచ్చేసి 5600. వాటి గరిష్ట సాధారణ కారకాన్ని హెచ్సిఎఫ్ కనుక్కోండి. సో ఫ్రెండ్స్, ఎల్సిఎం చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 4x, సెకండ్ వచ్చేసి 5x, థర్డ్ వచ్చేసి 7x. సో వీటి మొత్తం ఎల్సిఎం వచ్చేసి 4 × 5 × 7 × x. సో ఫ్రెండ్స్, టోటల్ వచ్చేసి వీళ్ళకి ఎల్సిఎం వచ్చేసి 5600. సో డివైడ్ చేద్దాం. 7 8 జా 56, 5 1 జా 5 6 జా 30. సో 4 4 జా 16. సో ఆన్సర్ 40 ఫ్రెండ్స్. సో హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు కాబట్టి దీనిలో కామన్ నెంబర్ వచ్చేసి 40 కాబట్టి హెచ్సిఎఫ్ అనగా కామన్ వస్తుంది కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి
40 ఫ్రెండ్స్. సో ఫోర్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఫోర్త్ క్వశ్చన్ ఏం లేదు ఫ్రెండ్స్, మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ మనం ఈజీగా చేద్దాం ఫ్రెండ్స్. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ 4/9 ఉంది కాబట్టి 4 డిజిట్ నెంబర్ 9s ఉన్నాయి కాబట్టి మనం 10,000 - 1 చేస్తే 9,999 వస్తుంది కాబట్టి సో మనం ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుని సో యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి ఫ్రెండ్స్ మల్టిప్లికేషన్కి. సో 5 6 తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ 4 zeros ఉంది కాబట్టి 4 zeros తీసుకోండి. సో అదేవిధంగా మనకి 6s వచ్చేసి 5 ఉన్నాం కాబట్టి 5 తీసుకోండి. సో మైనస్ చేయండి ఫ్రెండ్స్. 10 నుంచి 6 పోతే 4, 9 నుంచి 6 పోతే 3, 9 నుంచి 3 పోతే 9 నుంచి 6 పోతే 3నే. సో 15 నుంచి 6 పోతే 9, ఇక్కడ 5 6 6 6. సో ఆన్సర్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. సో సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్, ఏం లేదు, మనకు 4 డిజిట్ నెంబర్ వచ్చేసి 9 కాబట్టి మనం 9,999 కాబట్టి మనం 10 మైనస్ చేస్తే -1 చేస్తే మనకి సేమ్ నెంబర్ వస్తుంది కాబట్టి మన ఆ నెంబరే సో జీరోస్ వస్తుంది కాబట్టి జీరోస్తో మనం ఇక్కడ 6తో మల్టిప్లై చేస్తే సో ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన దాన్ని మనం దీంతో మైనస్ చేస్తే సో ఆన్సర్ ఇట్లాంటి ఇలా ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. 5th క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒక పాఠశాలలో అబ్బాయిల సంఖ్య మరియు బాలికల సంఖ్య నిష్పత్తి 3:2. వారు 20% బాలుర్లు 25% మంది బాలికలు స్కాలర్షిప్ పొందారు. అప్పుడు ఎంత శాతం మంది విద్యార్థులు స్కాలర్షిప్ అప్పుడు ఎంతమంది స్కాలర్షిప్ పొందరు ఫ్రెండ్స్, స్కాలర్షిప్ పొందని వాళ్ళు ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు 3:2 ఉంది కాబట్టి సో బాయ్స్ గర్ల్స్, సో బాయ్స్ 3:2 కాబట్టి 3 ప్లేస్లో మనం 300, 2 ప్లేస్లో మనం 200 తీసుకుందాం. సో 20% బాయ్స్, 25% గర్ల్స్. సో పర్సన్ కాబట్టి ఫ్రెండ్స్ పర్సన్ తీసుకున్నాం. సో 2 3 6, 25 2 50. సో ప్లస్ చేసుకుంటే ఫ్రెండ్స్ సో వీళ్ళు టోటల్ వచ్చేసి 500, వీళ్ళు టోటల్ వచ్చేసి 110. సో వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 390. సో మొత్తం ఎంతమంది అంటే 500. ఇంత శాతం అన్నాడు కాబట్టి 100, 0 0 క్యాన్సల్. 5 5 7 35, 5 8 40. సో 78% ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 6th క్వశ్చన్ ఫ్రెండ్స్. 2/3, 3/4, 4/5 మరియు 5/6 మధ్య అతిపెద్ద మరియు అతి చిన్న భిన్నం మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోండి. సో ఫ్రెండ్స్ ముందుగా ఫ్రాక్షన్ చూసుకుందాం. సో 2/3, 3/4, 4/5, 5/6. సో ఫ్రెండ్స్ ఇప్పుడైనా ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సో వాటి మధ్య డిఫరెన్స్ చూసుకోవాలి. ఫస్ట్ 1 1 1 1. సో డిఫరెన్స్ ఏముంది కాబట్టి మనం అతి చిన్న అతి పెద్ద సంఖ్య తీసుకుందాం. సో వాటి యొక్క ఎల్సిఎం చేసుకుంటే సో డిఫరెన్స్ ఉన్నాడు కాబట్టి ఫ్రెండ్స్ డిఫరెన్స్ మైనస్ తీసుకొని వాటి యొక్క ఎల్సిఎం తీసుకుందాం. సో వాటి యొక్క ఎల్సిఎం కింద వచ్చేసి 6 ఉంటుంది. సో 3 2 6 అయితే పైన 2 2 4 మైనస్ 6 1 6
5 ఉంది కాబట్టి 5 1 5. సో ఈక్వల్ టు 1/6. సో 7th క్వశ్చన్ ఫ్రెండ్స్, 240 కిలోలో టీని ఏ నిష్పత్తిలో టీతో 280 కిలోలో కలపాలి కాబట్టి ఆ మిశ్రమాన్ని 324 కిలోలో అమ్మితే 20% లాభం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మిక్సర్ అండ్ ఎలిగేషన్ చేద్దాం. సో ఫస్ట్గా మనకి ముందుగా 240 కిలో కాబట్టి 240 రెండవ నిష్పత్తిలో 280 కిలోలు కాబట్టి, సో మూడో దానిలో మనకి 320 కిలోలు అమ్మితే 20% లాభం వస్తుంది అన్నాడు కాబట్టి 120% లాభంలో 324 వస్తుంది. సో 100%కి మనకి ఎంత వస్తుందో కనుక్కోవాలి. సో 32 into 100 120 0 0 2 6 2 5 6 6 variety 6 variety is 4 24 5 4 20 5 25 25 27 27 ఫ్రెండ్స్. సో మనకి 27 వేసుకొని మనకి ఇక్కడ మైనస్ చేసుకుంటే సో 10 30 10 1 10 3 సో 1:3 ఏ నిష్పత్తిలో అన్నాడు కాబట్టి ఫ్రెండ్స్ 1:3. ఫ్రెండ్స్ 8th క్వశ్చన్ ఫ్రెండ్స్, టైం అండ్ వర్క్ సంబంధించింది. ఎన్ మరియు కే కలిసి ఒక పనిని 240 రోజులు పూర్తి చేయగలరు. కే మరియు జీ కలిసి అదే పనిని 72 రోజుల్లో మరియు ఎన్ మరియు జీ కలిసి అదే పనిని 80 రోజుల్లో పూర్తి చేయగలరు. కే ఒకడే అదే పనిని ఎన్ని రోజులు పూర్తి చేయగలడు? సో మనకి ఎన్ మరియు కే కలిసి 240 రోజులు చేస్తారు. అదేవిధంగా కే మరియు జీ కలిసి 72 రోజులు చేస్తారు. అదేవిధంగా ఎన్ మరియు జీ కలిసి 80 రోజులు చేస్తారు. సో వీటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి ఫ్రెండ్స్. సో వీటి యొక్క ఎల్సిఎం వచ్చేసి 720 అవుతుంది. సో 24 3 72 10 8 9 72 సో 9. సో మొత్తం వచ్చేసి 19 + 3 22 అవుతుంది ఫ్రెండ్స్. సో ఇద్దరు కాబట్టి సో ఇద్దరితో డివైడ్ చేస్తే 2 1 2. సో మొత్తం వచ్చేసి 11. సో ఇక్కడ ముగ్గురు కాబట్టి ఫ్రెండ్స్ ఎంతమంది అంటే ఎన్ కే జీ. సో వీళ్ళొక ముగ్గురు వచ్చేసి 22 చేస్తాడు కాబట్టి ఇద్దరు కాబట్టి ఫ్రెండ్స్ 2తో డివైడ్ చేసినాం 11 వచ్చింది కదా. సో మనకి ఇప్పుడు కనుక్కోమంది ఏ ఒక్కడే అదే పనిని ఎన్ని రోజులు పూర్తి చేయగలరు. సో కేది కనుక్కోమన్నాడు కదా ఫ్రెండ్స్. సో మనకి ఎన్జీ వచ్చేసి 9 కదా ఫ్రెండ్స్. సో 9 ప్లస్ మనకి టోటల్ వచ్చేసి 11 కాబట్టి ఫ్రెండ్స్ 11 కావాలంటే మనకు 2 చేసుకోవాలి ఫ్రెండ్స్. సో కే వచ్చేసి 2 రోజులు కాబట్టి ఫ్రెండ్స్ 2 రోజులు చేస్తాడు కాబట్టి మనకి 72 720/2 2 3 6 2 6 2 అంటే టోటల్ 360 డేస్ చేస్తాడు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ 9th క్వశ్చన్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 213 పవర్ ఆఫ్ 946? సో ఫ్రెండ్స్ 2 క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. సో ఈజీగానే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్లా సో మనకి 213 పవర్ ఆఫ్ 946. సో మనకి లాస్ట్ డిజిట్ వచ్చేసి 3 ఉంది కాబట్టి 3 తీసుకుందాం. మనకి పవర్లో ఈ నెంబర్లోనే మనం 4తో డివిజిబుల్ తీసుకోవాలి. 4లో 4 1 4తో క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ
లాస్ట్ 4 1 సో రిమైండర్ వచ్చేసి 2 ఉంది కాబట్టి మన కింద లాస్ట్ డిజిట్లో పవర్లో 2 వేసుకోవాలి. సో 3 పవర్ 3 స్క్వేర్ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో మనకు 3 స్క్వేర్ అంటే 3 3 9. సో ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ 9. ఫ్రెండ్స్ 10th క్వశ్చన్ ఫ్రెండ్స్, ఫైండ్ ద ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఫర్ ద స్కీమ్ బై 5 గెట్ 3 ఫ్రీ. సో ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సో ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఉన్నాడు ఫ్రెండ్స్, ఎఫెక్టివ్ ప్రాఫిట్ అని లేదు. సో మనకి ఎఫెక్టివ్ డిస్కౌంట్ కాబట్టి మనకు మార్క్ ప్రైస్ వచ్చేసి టోటల్ అమ్ముతాడు కాబట్టి ఫ్రెండ్స్ 8. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 5, వీటి ఒక డిఫరెన్స్ 3. సో మనం మార్క్ ప్రైస్ మీద తీసుకొని కావాలి ఫ్రెండ్స్, ఎఫెక్ట్ డిస్కౌంట్ కాబట్టి 200. సో 300 కాబట్టి 300 37.5% వస్తుంది ఫ్రెండ్స్. 324 87. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి సంబంధించి మీకు పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, నేను అక్కడ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.